బీర్బల్ వినోదాలు. పూర్వం అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే హాస్యగాడు ఉండేవాడు. బీర్బల్ తెలివితేటలతోనూ హాస్యధోరణితోనూ అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు. మిగతా వాళ్లకు ఇది కన్నెర్రగా ఉండేది. కానీ బీర్బల్ జోలికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు. ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలూకు మంగళవాడిని బీర్బల్ పరాభవించాడు. ఆనాటి నుంచి మంగళవాడు ఎలాగైనా బీర్బల్ మీద పగ తీర్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అక్బర్ పాదుషాకు క్షవరం చేస్తూ మంగళవాడు ఇలా అన్నాడు: ప్రభు, చచ్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకు కుతూహలంగా లేదా? ఎట్లా అన్నాడు అక్బర్. ఏముంది, మనం ఒక మనిషిని పంపిస్తే చూసి వస్తాడు అన్నాడు మంగలి. మృత్యువును మోసం చేసి తిరిగి రాగల మనగాడెవరు అన్నాడు అక్బర్. ఆ తెలివితేటలు మన బీర్బల్కే ఉన్నవి అన్నాడు మంగలి. స్వర్గానికి వెళ్ళడం ఎలా అన్నాడు పాదుషా. ఏముంది, మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం అంతే అన్నాడు మంగలి. ఈ పద్ధతి అక్బర్కు బాగా నచ్చింది. వెంటనే బీర్బల్ని పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోరికను తీర్చాలి అన్నాడు పాదుషా. చెప్పండి ప్రభు, మీ కోరికను తప్పకుండా తీరుస్తాను అన్నాడు బీర్బల్. ఏం లేదు, స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్. ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు. చచ్చి మళ్ళీ బతికి రావడం సాధ్యమా ప్రభు అన్నాడు బీర్బల్. ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి. మృత్యువును మోసం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుషా. తనకిది తప్పేటట్లు లేదని తెలిసిపోయింది. పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి. మీరు ధైర్యం చెప్పారు కనుక తప్పకుండా వెళ్ళి వస్తాను. కానీ ఒక్క మనవి, నా తల్లికి నేనొక్కడనే కొడుకును. మా అమ్మ తన విచారాన్ని మర్చిపోయేందుకు గాను 10 మణుగుల బంగారాన్ని వెంటనే అమ్మకు పంపండి. నాకు 1 నెల రోజులు వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యువును మోసం చేయాలో ఆలోచించుకుంటాను. నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అన్నాడు బీర్బల్. పాదుషా బీర్బల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే 10 మణుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు. తన ప్రాణానికి ఎక్కుపెట్టింది మంగలి అని తెలిసి బీర్బల్ ఎలాగైనా మంగలిని మొట్టుపెట్టాలని ఆలోచించాడు. 10 మంది నమ్మకమైన కూలీ వాళ్ళని తీసుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తీయించాడు. గోతిలో నుంచి 4 మైళ్ళ పొడవున సొరగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకి వచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు. మొట్టమొదటగా తీయించిన గొయ్యి మీద సన్నని తడిక వేయించి దాని మీద మట్టి చల్లి చిన్న చిన్న మొక్కలు నాటించాడు. చూసేవాళ్లకు అడుగున తడికి ఉన్నదనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేటట్టు చేశాడు. చివరకు బీర్బల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు ఎంతోమంది జనం వచ్చి విరగబడ్డారు. బీర్బల్ పట్ల పాదుషా చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకలలాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు బీర్బల్, మహారాజా, నాదొక చిన్న మనవి. నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా, అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు. అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుషా. నా చుట్టూ కట్టెలు పేర్చి ఇళ్ళల్లే కట్టండి. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి. పొగ రూపంలో నేను స్వర్గంలో జొరపడతాను అన్నాడు బీర్బల్. పాదుషా అందుకు సమ్మతించాడు. పొడుగాటి కట్టెలు తెచ్చి బీర్బల్ చుట్టూ ఇళ్ళల్లే పేర్చారు. అంతా పూర్తయ్యేటప్పటికి బీర్బల్ బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించడం లేదు. వెంటనే బీర్బల్ అంతకు పూర్వమే తవ్వి ఉంచిన గోతిలోకి దూకి సొరంగంలో నుంచి అవతల గోతికి చేరి మెల్లిగా బయటపడ్డాడు. కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు. మంటలు లేచేసరికి నిజంగానే బీర్బల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడిచారు. రోజులు గడుస్తున్నవి, నెలలు గడుస్తున్నవి, కానీ బీర్బల్ తిరిగి రాలేదు. బహుశా మృత్యువును మోసగించలేక బీర్బల్ తిరిగి రాలేకపోయాడని అందరూ అనుకున్నారు. సంవత్సరం గడిచింది. ఒకనాడు పెద్ద గడ్డంతో తల నుంచి వేలాడే బారెడు జుట్టుతో జానడేసి గోళ్లతో ఒక వ్యక్తి రాజ్యసభలో ప్రవేశించాడు. ఎవడో అడవి మనిషి రాజ్యసభకు వచ్చాడనుకుని అక్బర్, ఎవరు నీవు అన్నాడు. మహారాజా, నన్ను అప్పుడే మర్చిపోయారా? నేను బీర్బల్ను, ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ అడవి మనిషి. మొదట ఇది అబద్ధం అనుకుని సభలోని వారంతా నవ్వారు. కానీ నిదర్శనాలతో బీర్బల్ చెప్పడం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు. ఏమిటి విశేషాలు అన్నాడు ఆత్రంగా పాదుషా. స్వర్గంలో ఎంత హాయిగా ఉంది, నాకు అక్కడి నుంచి రాబుద్ది పుట్టకనే ఇన్నాళ్ళు ఉన్నాను. కానీ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మంగల్ లేడు. సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగినవో చూడండి. సంవత్సరాల తరబడి అక్కడే ఉన్న మీ తాతలు తండ్రులు అవస్థ వర్ణించేందుకు వీలు లేనంతగా ఉంది. వెంటనే మన మంగల్ని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు బీర్బల్. ఈ మాట వినగానే మంగల్కి గుండెల్లో ఎలుకలు పెరిగెత్తినాయి. తన మీద దెబ్బతీశాడురా బీర్బల్ అని అనుకున్నాడు. ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? మంగలి స్వర్గానికి వెళ్ళ తప్పలేదు, మామూలు పద్ధతిలోనే దహనం జరగను చెప్పలేదు. మంగలి చావును చచ్చాడు. అది మొదలు బీర్బల్ జోలికి పోవడం అంటే
అందరికీ భయంగా ఉండేది.